ఈ వీడియోలో మీకు తెలియజేస్తుంది ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3:8 కోపమును విసర్జించండి అనే మాట. అంటే ఒకవేళ కోపం పడితే దాని పరిణామం ఎలా ఉంటుంది అనడానికి ఈ వీడియో తీసాం. దాంట్లో మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె చంపేయటం వలన తన పిల్లలు అనాథలైపోయారు, తన బ్రతుకు పాడైపోయింది. క్షణిక కోపం వలన ఈరోజు అంతటి పరిణామాలు కుటుంబాలలో దాపరిస్తున్నాయి. కాబట్టి కోపాన్ని మనం విడిచిపెట్టాలి. కోపాన్ని మన దరిదాపుల్లో తీసుకొని రాకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం అది చెబుతుంది అనే అంశం తెలియజేయడానికి ఈ వీడియో తెలియజేయటం జరిగింది.